గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఫస్ట్ క్వశ్చన్, దువ్వాడ శ్రీనివాస్ ను దివ్యల మాధురి రాజకీయాల్లో ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు? ఆల్రెడీ మమ్మల్ని అడిగేసాం కాబట్టి మీరు రాయొచ్చు, బట్ మీరు దివ్యల మాధురిని ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు రాజకీయాల్లో? రాజకీయాల్లో చూడాలనే. లేదు లేదు, మారుతాయి. ఎమ్మెల్యే వైఫ్ గా చూడాలనుకుంటున్నారు. రాయండి, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కింద రాయండి. ఓకే, నేను మధ్యలో నిలిచి ఉంటా, సో ఆన్సర్స్ చెప్తా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్, సేమ్. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే, మాధురి ఎమ్మెల్యే వైఫ్. మాధురి ఎమ్మెల్యే వైఫ్. రెండు క్వశ్చన్స్. ఓకే ఓకే, ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కాపీ కొట్టద్దు. దువ్వాడ దివ్యల లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడా ఎప్పుడు? మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, ఓన్లండి సెకండ్ సైటు. ఓన్లండి ఎప్పుడు ఎక్కడ రాయండి. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు కదా. పోనీ ఎక్కడ చూసుకున్నారు, ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఏదో ఒకటి జరగి ఉండాలి కదా. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు చూసుకున్నాను రాయండి. ఫస్ట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీరు రాసేయకండి, చెప్పకండి. ఓకే, మీరేం రాశారు? ఇద్దరిది అబ్బా చాలా సింక్ లో ఉన్నారు. ఉమెన్స్ డే అంట. ఓకే, నెక్స్ట్. దువ్వాడకు దివ్యల మాధురి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. మీరు రాయకండి ఇది. దువ్వాడకు దివ్యల మాధురి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇప్పుడు మీరు రాయండి. మీరేమిచ్చారు ఆయనకి ఫస్ట్ గిఫ్ట్? ఓకే, మీరు బ్రేస్లెట్. బ్రేస్లెట్ కదా, ఫస్ట్ బ్రేస్లెట్ ఇచ్చావు. మాకు సంబంధం లేదు. సెకండ్ ఇచ్చాను. సెకండ్. ఓకే, ఆయనకి అయితే మాకు జ్ఞాపకం. బ్రేస్లెట్ సారీ, నువ్వు మర్చిపోయావు. ఓకే, సో తప్ప రాసి ఇక్కడ ఇచ్చేయండి. సో దివ్యల మాధురి మీరు ఇచ్చిన గిఫ్ట్ గురించి అన్నాం కదా. సో దువ్వాడ మీరు ఆమెకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? రాసేయండి, ముద్దనాడు చూస్తలేదు. లేదు, వీళ్ళు కళతో మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళు. నాకు అసలు ఇంతవరకు అసలు ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. ఏదో రాయండి. అబ్బాయి అక్కడ టెన్షన్తో గుడ్డ అయిపోయేటట్టు ఉంది వాళ్ళకి, ఎమ్మెల్యేకి. జ్యువెలరీ ఈ లేదో సింక్లో ఉన్నారు ఇక్కడ ఈరోజు. ఓకే, నెక్స్ట్. కోపం వస్తే దువ్వాడ సరదాగా ఏమని తిడతారు? కోపం వస్తే తిట్టాడు బాబాయ్, అలుగుతాడు, మాట్లాడరు. ఏదో డైలాగ్ వేస్తారు కదండి, కామన్గా ఏదో డైలాగ్ ఉంటుందిగా, ఫ్రస్ట్రేషన్లోనో కోపంలోనో. సార్ మీరు రాయండి సార్. ఉండండి, ఏదో రాస్తున్నారు ఈవిడ. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ దానికి ఏంటంటే చిరాకు పడేది కాసేపు టైం వదిలే అంటారు. మీరేమన్నారు? నోర్ముయ్ అంటాను. నిజమా అండి? ఎప్పుడైనా జరిగింది ఇది? అంటే అతను చిరాకు పడి సైలెంట్ గా ఉంటే నేను లొల్లడా వాగుతూ ఉంటాను, నోర్మీ అని తిడతారు. ఈ రోజుకి ఎన్నిసార్లు జరుగుతుంది ఇది? చిచ్చి, ఎప్పుడో వీక్లీ వన్స్. నేను అనుకుంటాను 6 days ఏంటి ఇంత ప్రశాంతంగా అయిపోతుంది, గొడవ లేదు అనుకుంటాను. ఓకే, ఏదో ఒక రోజు గొడవ అవుద్ది. మరి దానికి ఎలా సొల్యూషన్ ఎలా? నేనే వెళ్ళి సారీ చెప్తా. అంతే, ఆయన అక్కడ తగ్గరు. సారీ చెప్పాక తగ్గేస్తారు. ఓకే, నెక్స్ట్. దివ్యల మాధురి కోపం వస్తే ఏం చేస్తారు శ్రీనివాస్ గారు? మీరు రాయండి. నాకు అసలు అతని మీద కోపమే రాదు. వస్తే ఆయన గురించి అన్నట్లా, మీకు పర్టికులర్ కోపం వస్తే ఏం చేస్తారని చెప్పి. రాదు, నాకు శ్రీనివాస్ గారి మీద కోపం ఎప్పటికీ రాదు. నేను శ్రీనివాస్ గారి మీద అన్నట్లా, మీకు కోపం వస్తే పర్టికులర్ గా. ట్రోలర్స్ మీద మీకు కోపం వస్తే ఏం చేస్తారు? ట్రోలర్స్ ఎవరైనా పాపండి, ట్రోలర్స్ బతుకుతున్నారు, బతుకుని. నాకు ఎప్పుడు కోపం రాదు, హ్యాపీగా ఇంకా అందరికి షేర్. కాదండి, మా మీద అంత గట్టిగా నోరేసి పడిపోయారు. సచిన్ మీద అవి సమాధానాలు అంటారు. మీరు రాయండి సార్, మీరు రాయండి. రాదు. ఇందులో వచ్చిన కోపం మీద అదేమైనా శాంతమా అండి? కోపం రాదు. కోపం కాదు అది. ఓకే, ఏదో రాస్తున్నారు. రాదు అబ్బా. ఓకే, జగన్ అంటే ఒక్క సమాధానం, ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే మాధురి ఏమంటారు? ఇద్దరు దేవుడు. అవునండి సార్, వీళ్ళు. ఓకే, దేవుడు.
మీ ఇద్దరు కలిసి చూసిన ఫస్ట్ మూవీ థియేటర్లోనా? థియేటర్లోనే ఆబ్వియస్లీ. జైలర్. ఎందుకండి బయటికి చెప్పేయండి అంగారు, బయటికి చెప్తే మార్క్ కట్టేనట్టే. వీక్ చేసింది. జైలర్కి ముందు ఒకటి చూసాం కదా, అదే అదే అప్పుడు పరిచయం ఇంకా లేదు. అంటే ఒక రోజు శ్రీనివాస్ గారికి నాకు ఇంకా పరిచయం లేదనమాట. ఓకే. అప్పుడు విజయవాడ నేను వెళ్ళాను, శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. శ్రీనివాస్ గారు ముందు సీట్లో కూర్చున్నాను, నేను వెనక సీట్లో కూర్చున్నాను. నేను కూర్చున్నాను, అతనికి తెలియదు, కానీ నేను అతను చూసాను అనమాట. అది గ్యాంగ్ లీడర్, నాని మూవీ. గ్యాంగ్ లీడర్. సో ఫస్ట్ చూసిన గ్యాంగ్ లీడర్ అంటే కలిసి చూసింది కాదు, ముందు సీట్లో అతను వెనక సీట్లో. అప్పుడు పరిచయం ఇంకా లేదు. ఓకే. సో కలిసి చూసిన మాత్రం జైలర్. రైట్. ఓకే. మీలో ఎవరు ది బెస్ట్ కుక్? బాగా వంట యాక్చువల్గా అతను ఎప్పుడు వంట మీరు రాయండి, చేస్తే మీరు రాయండి. ఓకే. శ్రీనివాస్ గారు మాధురి అని రాస్తారు, మాధురి గారు శ్రీనివాస్ అని రాస్తారు. వీళ్ళు ఇంగ్లీష్ భాష నాకు అర్థం కావట్లే. పొటాటో ఫ్రై నేను బాగా చేస్తాను. ఈయన ఏకంగా ఆయన ఏం చేస్తారు రాలేదు సార్. సో చూసారా, సాధారణంగా ఇంట్లో ఏమంటారు వంట రూమ్ లో లేడీస్ డామినేషన్ అంటారు. ఇక్కడ అలా కాదు, లేడీస్ అందరూ వంట చేస్తారు, కానీ నలభీమ పాకం అని ఊరికే అనరండి. మగవాళ్ళు వంట చేసి చాలా టేస్ట్ గా ఉంటుంది. శ్రీనివాస్ గారు ఎప్పుడు చేయరు, అప్పుడప్పుడు నా కోసం ఏదైనా చేస్తే అసలు అద్భుతంగా ఉంటుంది ఆ వంట. ఏంటది? పొటాటో ఫ్రై. అదొకటే. ఓకే. ఫ్రై. ఓకే. అంతే, అంతకుమించి సో ఇది మాత్రం బయటికి చెప్పకండి. స్వీట్ బాగా చేస్తారు చంద్రకాంత్లో. అవునా? అంటే మీరు వంట చేయరా? వంట రోజు మేమే చేస్తామండి, సంవత్సరానికి ఒకసారి చేస్తారు అది. సో సంవత్సరం చేసే వంటలు బాగుంటాయి, అందుకు ముందు బాగోవు. ఒక్కసారి చేస్తారు కదా, ఇంకెప్పుడు చేయరు. సో దివ్యల మాధురి చేసే ఏ వంట అంటే మీకు ఇష్టం చెప్పకండి, బయటికి చెప్పకండి, రాయండి. నేను సార్ ఇది నాటుకోడి ఫ్రై. నాటుకోడి ఫ్రై అంట, ఇక్కడ ఇగురంట. అదే రెండు ఒకటేలేండి. ఓకే. నాటుకోడి ఉంది కదా అందులో. అంటే ఫ్రై హాఫ్ మార్క్ అన్నాను, తెలుగులో ఎగురు అని రాసి. సో మీరు ఎవరైనా అడుగుతారా? ఓకే. సో ఆల్ క్వశ్చన్స్ ఆర్ డన్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి ఒక జూనియర్ దువ్వాడ వస్తే ఏ పేరు పెట్టే అవకాశం ఉంది? పోనీ ఏ లెటర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? లెటర్ అవసరం లేదండి, నాకు శ్రీనివాస్ గారికి రాయండి సరదాగా. చెప్తున్నా కదా, వెంకటేశ్వర స్వామి దయతో కొడుకు పుడితే రాజా శ్రీనివాస్ చౌదరి అని పెట్టుకుంటాం. అతను శ్రీనివాస్ చౌదరి కాబట్టి నేను రాజా అని ముద్దుగా పిలుచుకుంటాను, కాబట్టి అతని పేరు కూడా ఉండాలి, కాబట్టి రాజా శ్రీనివాస్ చౌదరి. సర్నేమ్ చౌదరి. ఓకే. యాక్చువల్లీ దువ్వాడ శ్రీనివాస్ చౌదరి. మీ వార్షికోత్సవం ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఈరోజు. గత ఏడాది అది. లాస్ట్ ఇయర్ December 17th అండి. రైట్. ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని విడగొట్టాలనుకోవట్లేదు, సో ప్లీజ్. మా సర్నేమ్ మాకు చౌదరి అని వస్తుంది. శ్రీనివాస్ చౌదరి, దువ్వాడ శ్రీనివాస్ చౌదరి. ఓకే. సో రాజా శ్రీనివాస్ చౌదరి అని పెట్టుకుంటా. ఓకే. సో ఒక్కసారి మీరు అటు తిరగని చెప్తాను. మంచి గుర్తు వచ్చింది లాస్ట్లో. శ్రీనివాస్ గారు మీరు అటు తిరగండి, మేడం గారు ఇటు తిరగండి. తిరగక్కర్లా. ఓకే. ఒక వర్డ్, ఒక లైన్లో మాధురి గురించి రాయమంటే ఒక 1 minute ఒక లెటర్ రాశారు అనుకోండి, ఏమని రాస్తారు? ఇద్దరికి ఒకరికొకరు ఇంతవరకు లవ్ లెటర్ రాసుకున్న సందర్భాలు లేవనుకుంటా, ఎప్పుడో చిన్నప్పుడు రాసుకుని ఉంటారు. ఇప్పుడు ఒక 1 minute ఆ లెటర్ రాసుకోమంటే ఐ డూ వన్ థింగ్, ఒక్క 5 seconds నేను నిజంగా లెటర్ తీసుకొస్తాను, రాదురు కానీ, బికాస్ ఇట్ విల్ బి ఏ మెమరీ ఫర్ యూ. చిన్నప్పుడు ఎప్పుడో మీరు పోస్ట్ కార్డ్ రాసుకుని ఉంటారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెమరీ. ఇప్పుడు చూసానండి ఈ కార్డు, అందుకే ఇప్పుడు చూస్తున్నాను ఈ కార్డుతో నాకు చాలా అనుభవం ఉంది. ఎవరికైనా లవ్ లెటర్ రాస్తారు. సో ఒక పని చేయండి, మీరు ఇటు వచ్చేయండి, లేకపోతే అది అమ్మో మామూలు కాదు, రాయాలి అతను నాకు రాయాలి, దాని కాపీ ఎందుకు ఉంటుంది? అవునా, మీరు ఇటు వచ్చేయని చెప్తాను, హ్యాపీగా రాసుకుని లెటర్. ఓకే. ఇప్పుడు సందర్భానికి సంబంధించి రాయాలా? అంటే మీ ఇద్దరు లవ్ లెటర్ రాసుకుంటే ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడు మా ప్రేమకు ముందా, ప్రేమ తర్వాత, ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడా? మీ ఇష్టం. మీకు ఒక లవ్ లెటర్ రాసుకునే అవకాశం వచ్చిందండి, మీకు లవ్ లెటర్ రాసుకునే అవకాశం వచ్చింది. ఇద్దరు ఇంత బాగా స్టార్ట్ చేశారు. మాధురి గారు మీరు ఎప్పుడైనా లెటర్ రాశారండి ఎవరికి? లేదు. పోనీ మీకు ఎవరైనా రాశారా? ఒకసారి లెటర్ని చూద్దాం. గట్టిగానే నూరుతున్నారు లెటర్లు. అమ్మో, కొంచెం కష్టం అవుతుంది లెటర్ చదవడం. ఇది
సార్ కొంచెం చదివే అవకాశం కూడా ఇవ్వండి. ఓకే, మరి అడ్రస్ రాయరా అండి? రాస్తాను. రాస్తారా? మరి ఇది ఖాళీగా ఉంచారు? ఇది అయ్యో, ఈ స్పేస్ అంతా ఖాళీగా ఉంది కదా, అంతే. ఇది రాయండి పాపం. చూడండి ఆవిడ పాపం ఎంత నీట్గా రాస్తున్నారు మీకోసం. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండి. ఓకే, అంతే, ఇది చిన్నది రాసి వదిలేసారా? ఓకే, సో ఉంచండి. ఆవిడ లెటర్ రాసేసిన తర్వాత బా అదేంటి రాజా, నాకు లవ్ లెటర్ కూడా రాయట్లేదా నువ్వు? ఇంటికి ఎలాగ ఉంటుంది సింపుల్ ఎక్స్ప్రెషన్. చూసుకోండి, ఇంటికి ఎలాగ ఉంటుందంట. సార్ మీరు ఎన్ని లెటర్ రాస్తుంటారండి? నేను నా లైఫ్లోనా తెలుసో తెలియక రాస్తుంటాను. తెలియక రాసిన కౌంట్లోకి రావండి. మొత్తం తెలుసో తెలియక ఎన్ని రాస్తుంటారు? ఇప్పుడు మీరు గొడవలు పెట్టడానికో అంటే అఫ్ కోర్స్ ఆ ఏజ్లో ఎవరికైనా ఉంటుంది కదా, అర్థం చేసుకుంటారు కదా. సో ఎన్ని వచ్చి ఉంటాయి మీకు ఆ టైంలో? మీరు ఎన్ని రాస్తుంటారు? నిజానికైతే నేను లెటర్స్ రాయలేదు, బట్ ప్రేమించబడ్డాం. ప్రేమించబడ్డారు. ప్రేమించడం తక్కువ. ప్రేమించబడినప్పుడు ఎన్ని లెటర్లు వచ్చాయి? చాలా. అవునా? కాలేజీ లైఫ్లో ఏమనేవాళ్ళు? ఏముండేది, శ్రీనివాస్ మీరు బాగుంటారు, మీరు బాగా అప్పుడు కూడా నేను లీడర్ కదా, స్టూడెంట్ లీడర్ ఉండేవాడిని. క్రేజ్ ఉంటుంది. ఏమనేవాళ్ళు అంటే మీలో ఏం చూసి ఇష్టపడేవాళ్ళు అనేవాళ్ళు? చాలా మంది మా ఫ్రెండ్స్ అయితే అప్పుడు ఉద్దేశంతో ఆలోచించడం కాదు, నా గెలుపు కృషి చేయటం, స్టూడెంట్ లీడర్గా పోటీ చేసేటప్పుడు నాకు సహకరించటం, వాళ్ళ కార్లు ఇచ్చి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి నేను గెలిచేటట్టు చూడటం, ఈ రకంగా చాలా ప్రేమగా చూసేవారు. అది నేను తప్పుడు యాంగిల్లో నేను ఆలోచించను, ఒక ప్రేమ అంతే. అంటే అప్పట్లో ఫోన్స్ లేవు కాబట్టి ఒక లెటర్ వస్తే కనుక హ్యాపీ, ఒక లవ్ లెటర్ వస్తే కనుక. సో మీకు వచ్చిన ఫస్ట్ లవ్ లెటర్ గుర్తుందా? మర్చిపోయానండి చాలా. పోనీ గుర్తుందా? లెటర్ ఓకే, అదే ఆ అడ్రస్ ఎవరు రాస్తారు? ఎలా వెళ్ళిపోద్ది అడ్రస్ లేకపోతే వెనకాల? రాజా అంటే ఎవరైనా తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. మాకు సంబంధం లేదు, పోస్ట్ ఆఫీస్కి అడ్రస్ ఉంటేనే రాజా అంటే ఇచ్చారు కదా వెళ్ళి. చూసారండి కదా ఏం చేస్తున్నారు ఇక్కడ కూడా. ఇలాగే ఉంటారు ఇంట్లో కూడా. ఇట్లా అలా అమ్మో, మాధురి గారు ఇలా భయపించేస్తారండి పాపం. చూడండి, డాక్టర్ పిన్ దువ్వాడ కోడ్. శ్రీనివాస్ ఎమ్మెల్సీ టెక్కలంటే పిన్ కోడ్ రాయాలి. ఎవరికి ఇచ్చినా ఇచ్చేస్తారు లెటర్. ఆ లెటర్లో పిన్ కోడ్ రాయిపోతే వెళ్ళదండి అది. ఓకే రైట్, ఒక్కసారి చూసారా ఈయన కూడా అలర్ట్ అయ్యారు. ఓకే, సో మాధురి గారు రాసిన లెటర్ మీరు చదవండి. అట్ ద సేమ్ టైం మాధురి గారు దువ్వాడ రాసిన లెటర్ ఒకసారి ఫస్ట్ మీరు చదివేయండి, చిన్నదిగా ఉందిగా. టు మాధురి. కొంచెం ఆ లెటర్ పైకి అలా చూపించరా? ఓకే ఓకే, ఆ లెటర్ని జూమ్ చూపించరా? జూమ్లో ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఓకే ఓకే, చేస్తున్నారు. ఓకే, టు మాధురి, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ అబవ్. వావ్, లవ్లీ. సో శ్రీనివాస్ గారు రాజా, మన ప్రేమ గురించి ఒక్కసారి లెటర్ చూపిస్తారా? ఒకసారి లెటర్ చూపిస్తారా? ఆ లెటర్ దివ్యల మాధురి. అవును, ఇప్పుడు దివ్యల మాధురి అనాలా దువ్వాడ మాధురి? దువ్వాడ మాధురి కన్ఫర్మ్. ఓకే, మళ్ళీ కన్ఫర్మ్ అంటారు. అదే అంతే, అంటే అది యానివర్సరీ క్లారిటీ ఇవ్వట్లేదు కదా ఇంకా. ఓకే, ప్లీజ్ శ్రీనివాస్ గారు. రాజా, మన ప్రేమ గురించి ప్రపంచం అంతా చర్చించుకుంటున్నారు. మనం కలిసి బ్రతకాలని కోరుకునేవారు కొంతమంది ఉంటే, ఎప్పుడు విడిపోతామని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ ఎదుర్కొంటూ ఈ ప్రపంచంలో ఎదిరించి బ్రతుకుతున్న మన ప్రేమ ఇలాగే జీవితాంతం ఉండాలని కోరుకుంటూ, మన ప్రేమ చరిత్రలో ఒక పేజీని సంపాదించాలని కోరుకుంటూ, నీ రాజు. చూడండి మీరు ఎంత డీటెయిల్గా రాశారు. మీ గురించి ఏం రాశారు? అయినా సింపుల్. అతని మనసులో చాలా ప్రేమ ఉంటుంది, తనకి ఎక్స్ప్రెస్ చేయడం రాదు. చిన్నప్పటి నుంచి విని ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ దువ్వాడ శ్రీనివాస్ గారు, దువ్వెల మాధురి very గారు. much, sir. ఓకే, దువ్వాడ మాధురి గారు పాప లెటర్ని చాలా అపురూపంగా దాచుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దువ్వాడ శ్రీనివాస్ గారు, అలాగే దివ్వెల మాధురి గారు అలియాస్ దువ్వాడ మాధురి గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చెప్పే ప్రయత్నం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా అయితే మాత్రం ఈ కప్పులు అంటుంది ఒకటి, ఏదేం జరిగినా స్వతంత్రంగానైనా ఎలక్షన్స్లో దిగుతాం. అండ్ మా రిలేషన్షిప్ గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే కనుక నేరుగా వచ్చి మాట్లాడే ధైర్యం చేయండి అంటూ కూడా సవాల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, అట్ ద సేమ్ టైం పర్సనల్గా ఎలా సమాధానం చెప్పబోతున్నారు, ప్రొఫెషనల్గా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.